నల్గొండ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 22వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి మాజిద్ అజాం తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గురువారం డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తాను విద్యావంతుడని, డివిజన్లోని మౌలిక సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. తనను ఒక్కసారి ఆశీర్వదించండి, అభివృద్ధి చేసి చూపిస్తాను. గెలిచిన వెంటనే డ్రైనేజ్, త్రాగునీరు మరియు వీధి దీపాల సమస్యలను పరిష్కరించడమే నా మొదటి ప్రాధాన్యతని ఆయన హామీ ఇచ్చారు. ఈ నెల 11 జరిగే ఎన్నికల్లో క్రమసంఖ్య 5లో ఉన్న బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో లతీఫ్, షకీన్, రహీం, సుజాత, జయమ్మ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. నేను మాజిద్ ఆజం 22వ డివిజన్ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బ్యాటు గుర్తుతో బరిలోకి దిగాను. బరిలోకి దిగడానికి కారణం మన గత 6-7 సంవత్సరాల నుంచి మన వార్డులో ఏ ఒక్క పనులు కానీ డెవలప్మెంట్ కానీ మన వార్డుకి జరగలేదు. మనం ఇప్పుడు వార్డుకి డెవలప్మెంట్ చేసుకోవాలి. సీసీ రోడ్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఏమంటారు ఇంకా వాటర్ సమస్య కానీ, నీళ్ళ ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య ఉన్నది. కానీ ఈ 6-7 సంవత్సరాల నుంచి మన ఏ సమస్యకి పరిష్కారము జరగలేదు. మనము ఈ సమస్యలని పరిష్కరించుకుందామనే ఒక దృక్పథంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా అందరి సపోర్ట్తో, ఈయనొక్కనే కాదు ప్రతి ఒక్కరు దానికి జయబలుకుతారు, ప్రతి ఒక్కరు దానికి సపోర్ట్ చేస్తారు. దాంతోనే మనము సాల్వ్ చేసుకొని గెలిచి ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసుకుందాము, పరిష్కరించుకుందాం అనే దానితోటే మనం ఈ ఏమంటారు దీంట్లో రాజకీయాల్లోకి మేము వచ్చినాము అంతే. కానీ మేము ఏమో వచ్చి ఇక్కడ సాధించాలి, ఏమో చెయ్యాలని కాదు. కానీ మన వార్డుకి మనం డెవలప్ చేసుకోవాలి, మన వార్డు మనకు కావాలి. ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు కానీ, మన వార్డుకి ఇంద్రమ్మ ఇల్లు అర్హులకి రాలేదు. అర్హులు రావాలి, అర్హులకి కావాలి. మనము గెలిచిన తర్వాత ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తాము. పెన్షన్లైనా, ఇంద్రమ్మ ఇల్లు అయినా. ఇంకా మన వార్డులో ఓన్ ఏమంటారు అంగన్వాడీ స్కూల్ లేదు, కమ్యూనిటీ హాల్ లేదు, పార్క్ లేదు. ఇప్పటిదాకా ఇవన్నీ మనము డెవలప్ చేసుకుంటేనే మన వార్డు డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కార్పొరేషన్ అయినందువలన మనకు ఫండ్స్ కూడా వస్తాయి. ఆ ఫండ్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. ప్రాపర్గా యూటిలైజ్ చేసి ప్రతి పనిని మనము ప్రాపర్గా చేసి ఒక ప్లానింగ్ తోటి మనము పరిష్కరిస్తాం దాన్ని. ధన్యవాదాలు. గతంలో ఈ వార్డు నుంచి 2 సార్లు పోటీ చేయడం జరిగింది, 2 సార్లు గెలవటం కూడా జరిగింది, 3వ సారి ఓడిపోయింది, 4వ సారి కూడా ఆశపడ్డాను. కానీ అది కారణాల వల్ల వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను మాజిద్ గారిని నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపుకుందామని నేను ఒక హోల్ మద్దతు తోటి ఈ వార్డు ప్రజలతోటి అతని ఎమ్మటి ఉండి నేను గెలిపించుకొని పెద్దల సమక్షంలో నేను పెద్దల దగ్గర తీసుకుపోతాను. ఈ వార్డు డెవలప్మెంట్కు నేను ప్రతిదీ అతనితో సహకరించి నేను పెద్దలతోటి నేను ఆశీర్వాదం తీసుకొని ఈ వార్డుని డెవలప్ చేస్తాను. మన వార్డులో ఎలాంటి పనులు కాలేదు కాబట్టి మన మాజిద్ గారిని నిలబడిపించి మన పనులు మొత్తం చేయించుకుందామని అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఆయనకు రాజకీయంలోకి దిగి ఆయనకు ముందు నడిపించుకొని అందరూ వార్డులు అందరూ సపోర్ట్ తీసుకొని పనులు చేసుకుందామని అనుకుని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అందరూ మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ గెలిపించుకుందామని అందరు బ్యాట్ సిగ్నల్కి ఓటేసి గెలిపేయాలని అందరికీ కోరుతున్నాను. బ్యాట్కి మనం ఓటేయండి. బ్యాట్ గుర్తుకి.